చెప్పులు కూడా కడుక్కుంటారు కదా బ్యాక్ వాటర్లో. ఉతుకు ఉతుకు బట్టలు జినిగిపోయేదా ఉతుకు. వెయ్ సబ్ జై జై. కొబ్బరి తాడైతే తీసుకున్నాం 1 లీటరు. చూడండి ఎట్లుందో. సమరంగా హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో నా ప్రయాణం. ప్రజెంట్ మన కేరళలో ఒక మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్లో ఉన్నాం. అదే అలిపి. దీన్నే అలపుజా అని కూడా అంటారు. నిన్న నైట్ వర్కాల నుండి ఇక్కడికి వచ్చేసినాం. ఈవినింగ్ 7 అయింది. వచ్చిన ఫుల్ వర్షం. సో బయటకి ఎటు ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాం. నైట్ అంతా రూమ్లోనే ఉన్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయినాం. ఇప్పుడు మనం వెళ్ళి బ్యాక్ వాటర్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం కేరళ. సో ఈ అలిపి బ్యాక్ వాటర్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలంటే మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ బోట్స్ అవైలబుల్ ఉంటాయి. లైక్ హౌస్ బోట్స్, షికారా బోట్స్, ఇంకా వేరే రకాల బోట్స్ ఉంటాయి. సో మనం ఎక్కడికి వెళ్ళి మనకు ఎలాంటి బోట్స్, ఎంత ప్రైస్ ఉంటుంది పర్ అవర్కి అనేది మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం తీసుకున్న బోట్ అయితే ఇదే. దీన్ని షికారా బోట్ అంటారు. సో ఇది ఏంటంటే మనం ఒక 3 అవర్స్కి మాట్లాడుకున్నాం. పర్ అవర్కి 500 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. సో మనం ఏంటంటే ఈ 3 అవర్స్లో మనకు అలిపి నుంచి అటు ముందుకు తీసుకెళ్ళి మొత్తం బ్యాక్ వాటర్స్ మొత్తం కవర్ చేసుకొని సేమ్ మళ్ళీ ఇదే ప్లేస్లో మనల్ని డ్రాప్ చేస్తాడు. బోట్ లోపలికి అయితే తెచ్చేసిన. ఒకసారి బోట్ లోపల ఎట్లుందో చూద్దాం. కమాన్. ఫ్రంట్లో మనకైతే ఒక మంచి బెడ్ వేసిర్రు. మంచిగా కూర్చొని ఇట్లా పడుకొని ముందు వ్యూ ఎంజాయ్ చేయడానికి. సో వెనకాల ఒక 6 చైర్స్ ఉన్నాయి. సో ఇది ఏంటంటే మనకి ఎంత మంది ఉంటే అంత బెనిఫిట్ అన్నట్టు. సో ఇప్పుడు మేము ఇద్దరే ఉన్నాం. మాకు పర్ అవర్కి 500 ఛార్జ్ చేసిండు. 6 మెంబర్స్ ఉన్నా గంతే ఛార్జ్ చేస్తాడు. 2 మెంబర్స్ ఉన్నా అదే ఛార్జ్ చేస్తాడు. సో మనం ఎక్కువ మంది ఉంటే మనకు బెనిఫిట్ అవుతుంది. అసలు ఎవరినన్నా మనం మాట్లాడుకొని జాయిన్ అయితే అయిపోరు కదా. ప్రైస్ ఘోరంగా తగ్గుతుంది. సో బోట్ అన్న మన ఇంజిన్ అయితే స్టార్ట్ చేసిండు. జస్ట్ వీఆర్ రెడీ ఫర్ అవర్ బ్యాక్ వాటర్ రైడ్. 9 అవుతుంది ఎగ్జాక్ట్లీగా. 3 అవర్స్ అంటే 12కి మళ్ళీ మనల్ని ఇక్కడ డ్రాప్ చేస్తారు సేమ్ ఇదే ప్లేస్లో. ఇది చూస్తే నార్మల్ బోట్ లాగానే ఉంది, కానీ వెనకకి వచ్చి చూస్తే మాత్రం దీనికి స్పీడ్ బోట్కు ఉండే ఇంజిన్ మాత్రం ఉన్నట్టున్నది. దీనికి మనం అట్లా చూడొచ్చు. మామూలుగా అట్లా అది స్పీడ్ బోట్లకే ఉంటుంది అట్లాంటి ఇంజిన్. మన బోట్ స్టార్ట్ అయిన పాయింట్ని అలిపి బోట్ జెట్టి పాయింట్ అంటారు. అన్ని బోట్లు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. ఇక్కడికి వచ్చి మనకు హౌస్ బోట్ కావాలంటే హౌస్ బోటు, ఇట్లాంటిది షికారా బోట్ కావాలంటే షికారా బోటు, డిపెండ్స్ ఆన్ అవర్ బడ్జెట్ బట్టి మనం బోట్స్ మాట్లాడుకొని అలిపి బ్యాక్ వాటర్ టూర్కి వెళ్ళొచ్చు. దీన్ని పున్నాంబడి లేక్ అంటారు. మనకు కేరళలో ఓనం ఫెస్టివల్ అప్పుడు బోట్ రైడ్స్ జరుగుతాయి కదా ఫేమస్. సో అవి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. దీన్ని కుట్టనాడు ఐలాండ్ అంటారు. సో ఇది ఏంటంటే బ్యాక్ వాటర్ పక్కనే హౌజెస్ ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే ఏదైనా వర్షం పడి వాటర్ లెవెల్స్ పెరిగినప్పుడు ఆ వాటర్ మొత్తం వాళ్ళ ఇళ్ళలోకి వెళ్తాయంట. మనకు 2018లో కేరళ ఫ్లడ్స్ వచ్చినాయి కదా, అప్పుడు మొత్తం ఈ ఇళ్ళలోకి మొత్తం వాటర్ పోయినాయంట. వీళ్ళు మొత్తం వెకేట్ చేసి గవర్నమెంట్ క్యాంపుల్లో ఉన్నారంట. సో ఇవి గవర్నమెంట్ బోట్స్ అంటే లోకల్ బోట్స్. వీళ్ళకి అలిపిలో ఏంటంటే మెయిన్ ట్రాన్స్పోర్ట్ మొత్తం ఈ బ్యాక్ వాటర్స్ నుంచే ఉంటుంది. సో వాళ్ళకి వేరే రోడ్ ట్రాన్స్పోర్ట్ చాలా రేరు. సో వీళ్ళకి ఏంటంటే ఒక జట్టి నుంచి ఇంకో జట్టికి అట్లాంటి బోట్స్ ఉంటాయి. ఆ బోట్స్లోనే జర్నీ చేస్తారు. మనం సిటీలో లోకల్ బస్సులు ఎక్కినట్టు వీళ్ళు ఇట్లాంటి జట్టీలలో జర్నీ చేస్తారు. చిన్న బోట్ అట్లా వెళ్తుంది కదా, అది పర్సనల్ బోట్ అంట. ప్రతి ఇంటికి అట్లాంటి బోట్ ఒకటి ఉంటుందంట. సో వాళ్ళ బ్యాక్ వాటర్స్ పక్కనే ఉన్న ఇల్లు ఉంటాయి కదా, వాళ్ళు ట్రాన్స్పోర్ట్కి అట్లాంటి బోట్స్ యూజ్ చేస్తారు. మనకు బైక్స్ ఎట్లా వాళ్ళకి అది అలాగంట. చూస్తున్నారు కదా, ఇదే హౌస్ బోటు. సో ఇదంతా మొత్తం బోటు మీద ఒక హౌస్ లాగా ఉంటుంది. అందులో మనం స్టే చేయొచ్చు. ఇది ఏంటంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది. సో ఈ హౌస్ బోట్లో ఏంటంటే మనకు బెడ్రూమ్స్ ఉంటాయి, అందులోనే కిచెన్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో ఏంటంటే మనకు ఒక నైట్ మొత్తం అందులో స్టే చేయొచ్చు. ఇట్లనే బ్యాక్ వాటర్స్లో తీసుకెళ్ళి అన్ని ప్లేసెస్ చూపించుకుంటూ నైట్ హాల్టింగ్ ఉంటుంది ఒక ప్లేస్లో. సో అట్లా ఒక డే మొత్తం హౌస్ బోట్లో స్పెండ్ చేయొచ్చు. ఈ బ్యాక్ వాటర్స్ పక్కన ఇళ్ళలోకి మామూలుగా వాటర్ వెళ్లకుండా దాన్ని మొత్తం ఇట్లా సిమెంట్ తోటి ఒక ర్యాంప్ లాగా కట్టుకున్నారు. అక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం బోత్ సైడ్స్, లెఫ్ట్ రైట్ 2 సైడ్స్ ఉంటుంది. అట్లా అక్కడ స్టెప్స్ లాగా కనిపిస్తుంది కదా, జస్ట్ ఆ స్టెప్స్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఇంతకుముందు మనం చూపిన ఒక చిన్న బోట్ ఉంది కదా, ఆ బోట్లోంచి వాళ్ళు ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తారు.
సో మనకు బ్యాక్ వాటర్ పక్కనే ప్యాడీ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు మామూలుగా పంటలు కూడా ఇస్తున్నారు. అటు ప్యాడీ ఫీల్డ్స్, ఇటు బ్యాక్ వాటర్స్. అసలు లొకేషన్ హైలైట్ ఉంది. బ్యాక్ వాటర్ పక్కన ఉన్న వాళ్ళు జస్ట్ ఈ బ్యాక్ వాటర్లోకి అక్కడికి వచ్చి స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ దగ్గరే వాళ్ళు పాత్రలు కడుక్కోవడం అంతా ఇక్కడే చేస్తారు. నాకు తెలిసి వీళ్ళు స్నానాలు కూడా ఇక్కడే, బట్టలు వండుకోవడం కూడా అంత ఇక్కడే చేస్తారు అనుకుంటా. అక్కడ ఒక ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉంది. కన్స్ట్రక్షన్ మాత్రం డిఫరెంట్గా ఉన్నది. ఇట్లా మనకు ఒక ట్రయాంగిల్ షేప్లో తీసుకొచ్చి కడుతుర్రు. అది పక్కనే మనకు ప్యాడీ ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదేంటంటే మన బ్యాక్ వాటర్స్ ఏమో పైకి ఉంటాయి, పంట పొలాలు మాత్రం కింద ఉంటాయి. అదే ఇక్కడ బ్యూటీ. అక్కడ మనకు బ్లాక్ కలర్ ఒక బోట్ కనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే గూడ్స్ క్యారియర్ టైప్ అన్నట్టు. సో ఈ బ్యాక్ వాటర్లో ఉండే వాళ్ళకు ఏది కావాలన్నా అట్లాంటి వాటిలలో క్యారీ చేస్తారట. ఈ హౌస్ బోట్స్ అన్నీ ఇక్కడ హాల్టింగ్ వేసి ఉన్నాయి కదా, ఇవి ఎగ్జాక్ట్లీ 12కి స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి. అంటే ఆల్రెడీ ముందు రోజు రైడ్ కంప్లీట్ చేసుకొని వచ్చి అంతా మళ్ళీ నెక్స్ట్ రైడ్కి సెటప్ చేసుకుని రెడీ ఉంటారంట 12 o'clock వరకు. హౌస్ బోట్ కొత్త హౌస్ బోట్ ఉన్నట్టుంది, మెరిసిపోతుంది. ఈ బోట్ చూడు ఎంత పెద్దగా ఉందో, ఇదే రేసింగ్ బోటు. ఇక్కడ ఓనం ఫెస్టివల్ అప్పుడు బోటింగ్ రేస్ జరుగుతాయి కదా, ఇట్లాంటి బోట్స్ తోటే వీళ్ళు రేసింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ బోట్లో 100 మెంబర్స్ కూర్చుంటారంట. 100 మెంబర్స్ కూర్చొని పార్టిసిపేట్ చేస్తారంట రైడ్లో. అక్కడ కొంచెం దూరంలో చిన్నపిల్లలకి స్నానం కూడా వేయిస్తారు. అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే జస్ట్ ఇంటి ముందే బ్యాక్ వాటర్స్, జస్ట్ ముందుకే వచ్చి స్నానం చేయడం, బా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మన ముందు ఒక బోట్ వెళ్తుంది కదా, అదేంటంటే బ్యాక్ వాటర్స్కి అటున్న వాళ్ళను ఇటు సైడ్, ఇటున్న వాళ్ళను అటు సైడ్ డ్రాప్ చేస్తూ ఉంటారు అన్నట్టు ఆ చిన్న చిన్న బోట్లలో. మనం మెయిన్ బ్యాక్ వాటర్ నుండి ఇప్పుడు ఒక చిన్న కెనాల్లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఇది కూడా బోత్ సైడ్స్ మనకి ఇల్లు అది ఉంటాయి. ఇది ఏంటంటే నేరో ఉంటుంది అన్నట్టు. ఇది పెద్దయినా అక్కడ కూర్చొని మంచిగా పేపర్ చదువుకుంటుండు. మనకు మాత్రం చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది, ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి. అని ఇక్కడ ఉన్న జనాలకి ఇది చాలా కామన్ థింగ్ ముందు బ్యాక్ వాటర్ అనేది, ఎందుకంటే వాళ్ళ డైలీ లైఫ్ స్టార్ట్ అయ్యేదే ఇక్కడ. ఈ బ్యాక్ వాటర్స్ మనకు బ్యూటిఫుల్గా అనిపించవచ్చు, కానీ ఇక్కడ ఈ పీపుల్కి మాత్రం మొత్తం కొంచెం లైఫ్ స్ట్రగ్లింగ్ అయ్యేది. ఎందుకంటే వాటర్కి కింద హౌజెస్ ఉంటాయి. సో వర్షాలు పడ్డప్పుడు వాటర్ లెవెల్స్ పెరిగి ఇంట్లోకి వర్షం నీరు వెళ్ళడం, సో అప్పుడు మళ్ళీ వీళ్ళు ఇదంతా ఖాళీ చేసి వర్షం తగ్గేదాకా వేరే ప్లేస్లో ఉండి మళ్ళీ ఇక్కడికి రావడం, ఇదంతా వీళ్ళకు చాలా రిస్కీ థింగ్. వీళ్ళకి బ్యాక్ వాటర్స్లో నియర్ బై కూడా పెద్ద హాస్పిటల్ ఫెసిలిటీ ఏం లేదు, అలిపిలోనే ఉంటుందంట హాస్పిటల్ ఫెసిలిటీ ఏదైనా కూడా. సో ఈ బోట్లో ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళేసరికి వీళ్ళకు టైం పట్టవచ్చు. మీరు ముసలైన ఏ బాధ లేకుండా మంచిగా స్టెప్స్ దగ్గర కూర్చొని హాయిగా ఫిష్ పట్టుకుంటుండు. బ్యాక్ వాటర్స్ పక్కనే మనకు పొలాలు ఉన్నాయి. సో పొలాలు అయితే పచ్చగా మొత్తం కోతకు వచ్చేసినాయి. 1 monthలో క్రాప్కి వచ్చేస్తుందంట. ఇంకా ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా 1 monthలో కోసేయడమే. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, వాటర్ లెవెల్స్ హైలో ఉన్నాయి, పొలాలు మాత్రం కింద ఉన్నాయి. మీకు క్లియర్ వ్యూ ఉంది. ఇది ఇంతకుముందు మేము చెప్పిన కాడ అంత వ్యూ లేదు కావచ్చు, ఇక్కడ మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మనకి జెట్టి పాయింట్ కనిపిస్తుంది కదా, ఈ బ్యాక్ వాటర్ పీపుల్కి ఇది జస్ట్ లోకల్ బస్ స్టాప్ లాగా. ఇక్కడికి వచ్చి బోట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. మన బ్యాక్ వాటర్స్ చుట్టూ అక్కడ నుంచి ఇక్కడ లైన్గా బనానా ట్రీస్ అయితే పెట్టుకున్నారు. కేరళ బనానా కూడా ఫేమస్, ఎక్కడ పోయినా బనానా ట్రీస్, కొబ్బరి చెట్లే కేరళ మొత్తం. ఇక్కడ చూడండి గాయస్, ఎంత బాగున్నాయి ఇల్లు, అసలు ఎంత మంచి ఇల్లు, పక్కనే బ్యాక్ వాటర్స్. అసలు నాగ చైతన్య ఏం మాయ చేసేవా సినిమా చూసినప్పటి నుంచి అనుకుంటున్నా కేరళ వెళ్ళాలి, బ్యాక్ వాటర్స్ చూడాలి, అలిపి బ్యాక్ వాటర్స్ చూడాలని చెప్పి. ఫైనలీ ఇన్ని సంవత్సరాల తర్వాత నా కళ నెరవేరింది. ముసలాంటి పడేసేవారు అలా. ఈ చుట్టూ వాటర్ చాలా పెద్ద ఉంది కదా,
ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి వట్టకాయలంట, పేరు మాత్రం ఏదో తేడాగా ఉంది. ఇక్కడ స్పీడ్ బోటింగ్ వేపిస్తారా. ఇప్పుడు మనం చూసే ఈ ప్లేస్ ఉంది కదా, ఇది మొత్తం షూటింగ్స్ చాలా ఫేమస్ అంట. హిందీ ఫిలిమ్స్, తమిళ్, మలయాళం చాలా మూవీస్ ఇక్కడ షూటింగ్ జరిగినాయి. ఇప్పుడు మనం కైనగిరి అనే విలేజ్ బ్యాక్ వాటర్స్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇదంతా కైనగిరి అనే ఒక విలేజ్. సో మనం ముందుకెళ్ళి అదంతా బ్యాక్ వాటర్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. చెప్పులు కూడా కడుక్కుంటారు కదా బ్యాక్ వాటర్లో. బొబ్బొబ్బొబ్బొబ్బొబ్బ ఏముందిరా ఇల్లు, టోటల్ వైట్ కలర్లో కట్టిరు మొత్తం. పక్కనే మనోడు ఒక ఫిషింగ్ చేస్తుండు, అది లోకల్ నెట్ తోటి వాటర్లో వేసిండు. ఆ బ్లూ కలర్లో కనిపించేది చర్చ్. ఈ ప్లేస్ కూడా షూటింగ్స్ బాగా ఫేమస్ అంట. బోటింగ్లో పార్టిసిపేట్ చేసే బోట్లు ఇవే. నెక్స్ట్ సాటర్డే ఇక్కడ పెద్ద బోటింగ్ రేస్ ఉందంట చెప్తుండు. వీలైతే సాటర్డే వరకు ఉండి మీరు ఆ బోటింగ్ రేస్ షూట్ చేసుకుని అని చెప్తుండు, కానీ మనకంత టైం లేదు. జై సరు ఉతుకు ఉతుకు, బట్టలు చినిగిపోయేదా ఉతుకు, పోయి సబ్ జై జై. బచ్చగాళ్ళు మంచిగా అక్కడ కూర్చొని చేపలు పడతారు. చిన్నప్పుడు మేము కూడా పట్టేది అట్లా, చెరువు కాడికి పోయి గాలాలు తీసుకొని పోయి చేపలు పట్టేది మంచిగా. ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి వాళ్ళని చూస్తే. మళ్ళీ ఈ బోట్లో అలిపి కొట్టాయం వెళ్ళొచ్చంట. మామూలుగా ఇది రెగ్యులర్ ట్రాన్స్పోర్ట్ బోట్ ఇది. ముందు కనిపించేదంతా వెంబనాడు రివరు. ప్రజెంట్ మన బోట్ ఉన్నది పంబా లేక్. ముందు ఇదంతా కనెక్టింగ్ పాయింట్. మనం ఇప్పుడు కొబ్బరి కళ్ళు తాగబోతున్నాం. ముంగట ఒక టాడీ షాప్ ఉంది. అసలు ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నా కొబ్బరి కళ్ళు ఎట్లుంటుందో టేస్ట్ చేద్దామని. ఫైనల్ ఈ రోజైతే మనం టాడీ షాప్కి వెళ్తున్నాం. జస్ట్ మనోడు బోట్ పార్క్ చేస్తుండు. పక్కకి వెళ్ళి 200 రూపీస్ అంట 1 లీటరు. మనం తాటి కళ్ళు టేస్ట్ చేసినాం, ఇప్పుడు కొబ్బరి కళ్ళు టేస్ట్ చేయబోతున్నాం. ఎట్లుంటుందో ఒకసారి లోపలికి వెళ్ళి తాకుంటూ మీకు రివ్యూ ఇస్తా. మనమైతే మన బోట్ దిగేసినాం. జస్ట్ ముంగట్నే మనకు కొబ్బరి టాడీ షాప్ ఉన్నది. ఇదే కొబ్బరి టాడీ షాపు. లోపలికి వెళ్ళి 1 లీటర్ తీసుకొని వేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. గాయస్ కొబ్బరి టాడీ అయితే తీసుకున్నాం 1 లీటరు. 1 లీటర్ వచ్చేసి 200 రూపీస్. చూడండి ఎట్లుందో, సేమ్ మన తాటికాళ్ళు లెక్కనే ఉన్నది. స్మెల్ కూడా అట్లనే ఉన్నది. మరి టేస్ట్ ఎట్లుంటుందో చూద్దాం తాగి. గ్లాసులో అయితే పోస్తున్నా. పోసి ఒక ఫిష్ కర్రీ కూడా తీసుకున్నాం మంచిలోకి. చీర్స్ గాయ్స్. సేమ్ తాటికల లెక్కనే ఉన్నది, తీయగా ఉన్నది. మనం పొద్దున తాటికలు తాగుతాం చూడు ఎట్లుంటుందో తీయగా టేస్ట్, సేమ్ అట్లనే ఉన్నది. థమ్స్ అప్ ఫర్ కోకోనట్ టాడీ. సమీరంగా
సో ఇక్కడ మనకు బ్యాక్ వాటర్స్లో ఇల్లు చూసుకుంటే మొత్తం పైన మళ్ళీ ఒక రేకుల షెడ్ లాగా ఇస్తారు. ఎందుకంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు కింది ఫ్లోర్ నుండి పైకి వెళ్ళి అక్కడ ఉండడానికి 2018 తర్వాత ఫ్లడ్స్ వచ్చినప్పటి నుంచి ఇట్లా తయారు చేసుకుంటారంట. మన అలిపి బ్యాక్ వాటర్ టూర్ అయితే కంప్లీట్ అయింది. అన్న వినయ్ అన్న 3 hours మనల్ని బ్యాక్ వాటర్ తీసుకెళ్ళి మంచిగా ఎక్స్ప్లోర్ చేయించిండు. అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ క్లియర్గా చెప్పిండు. ఎక్కడ ఏంది ప్లేసు, దేని స్పెషాలిటీ ఏంది, ప్యాడీ ఫీల్డ్స్ అని అదని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. మేము అన్న నంబర్ కానీ ఈ బోర్డ్ డీటెయిల్స్ కానీ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం. ఎవరైనా రావాలనుకుంటే అన్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేసి రావచ్చు. మనకు సేమ్ మాకైతే ఎంత ప్రైస్ తీసుకున్నాడో మీకు కూడా సేమ్ అదే ప్రైస్ తీసుకుంటాడు.